అందరికీ శుభోదయం. తెలుగు పద్యం తెలుసుకుందాం, నేర్చుకుందాం అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభస్వాగతం. విశ్వదాభిరామ వినురవేమ అనే మొగటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాము. మరి ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. చదువు చదవకున్న సౌఖ్యంబులును లేవు, చదువు చదివినేని సరసుడగును. చదువు మర్మమెరిగి చదువగజూడుము, విశ్వదాభిరామ వినురవేమా. చదువు చదవకున్న సౌఖ్యంబులును లేవు, చదువు చదివినేని సరసుడగును. చదువు మర్మమెరిగి చదువగ చూడుము, విశ్వదాభిరామ వినురవేమా. చదువు చదవకున్న సౌఖ్యంబులును లేవు, చదువు చదివినేని సరసుడగును. చదువు మర్మమెరిగి చదువగ చూడుము, విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా చదువులేని వారికి సౌఖ్యము లభించదు. సౌఖ్యము అంటే సుఖం. చదువుకున్నవాడే సజ్జనుడు, సజ్జనుడు అంటే మంచివాడు. చదువుకోవాలి అనే అభిలాష కలవాడు విద్యలలోని సారాన్ని, మర్మాన్ని గ్రహించడానికి చదవాలి గాని వృధా పఠనము వలన ప్రయోజనము లేదు అని ఈ పద్యం యొక్క భావం. ప్రస్తుత సమాజ వాతావరణానికి ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం. విద్య లేనివాడు వింత పశువు అన్నారు పెద్దలు. విద్య అంటే బోధన. ఇంకా వివరంగా చెప్పాలంటే పరిజ్ఞానాన్ని, ధనాత్మకమైన తీర్పుని, జ్ఞానాన్ని ఇవ్వడాన్ని విద్య యొక్క ప్రాథమిక ఉద్దేశంగా మనం చెప్పవచ్చు. మన దేశ సంస్కృతిని వారసత్వాలకు అందిస్తూ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ సంస్కృతి సాంప్రదాయాలను అందజేయడమే విద్య. విద్య అంటే మానవునిలో దాగి ఉన్న అంతరమైన జ్ఞానాన్ని వెలికితీయడం. ప్రకృతి ప్రతి మానవునికి కొంత అంతరజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అంటే తనకు తానుగానే ఈ ప్రపంచాన్నంతటినీ పరిశీలించి గ్రహించే జ్ఞానాన్ని అంతరజ్ఞానం అని చెప్పచ్చు. దానిని సానబట్టి వెలికి తీయడమే విద్య యొక్క పని. అటువంటి విద్య లేని వారికి, అంటే చదువుకోని వారికి, చదువుకోవడం ఇష్టపడని వారికి, చదువు అంటే ఆమడ దూరం పారిపోయే వాళ్ళకి ఎలాంటి సుఖాలు లభించవు. చదువుకోకపోతే మన పేరు మనం రాసుకోలేం కదా, మన సంతకం మనం పెట్టుకోలేం కదా. ప్రతి విషయంలోనూ చదువు వచ్చిన వారి మీద ఆధారపడి బ్రతకాలి. వాళ్ళు ఏం చెబితే అదే నిజం అని మనం నమ్మాలి. వాళ్ళు మనకు మంచి చేయవచ్చు, కొందరు మోసము చేయవచ్చు. మోసపోయాక బాధపడడం కంటే మనమే ముందు కష్టపడి చదువుకుంటే మోసపోవాల్సిన పనుండదు కదా. పైగా వాడి మోసాన్ని గ్రహించి మరో 10 మంది మనలాంటి వాళ్లను జాగృతం చేయొచ్చు. అంటే వాడి మోసాన్ని వాళ్ళందరికీ తెలియపరిచి, నాయనా వాడి మోసంలో పడి మోసపోకండిరా అని మనం చెప్పే అవకాశం ఉంటుంది. విద్య నేర్చుకోవడం వల్ల ఎన్నెన్నెన్నో లాభాలున్నాయి. కష్టపడితేనే కదా ఫలితం వచ్చేది. అందుకే చెప్పారు మన పెద్దలు కష్ట సుఖాలు అని. నువ్వు ఎంతగా కష్టపడితే జీవితంలో తర్వాత అంత సుఖపడతావు. సుఖదుఖాలు అన్న మాట కూడా పెద్దలే చెప్పారు. నువ్వు మొదటగా ఎంతగా సుఖపడిపోతావో దాని తర్వాత ఆ సుఖాలు లేనినాడు అంతగానూ కష్టపడతావు అని. కాబట్టి చదువుకునేటువంటి వాడు సజ్జనుడు. అంటే మంచి చెడు విచక్షణా జ్ఞానం కలవాడు. చదువు నేర్చుకుందాం అనే అభిలాష కలవాడు చదివే ప్రతిదాన్ని అర్థం చేసుకోవాలి. అలా చదివితేనే ఆ చదువులోని లోతులు తెలుస్తాయి. మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే ఆలోచన కలిగి మరింత ఉత్సాహంగా ముందుకు అడుగు వేస్తాడు. అప్పుడు మరో 10 మందికి మనం అనుసరించిన విధానాన్ని సూచిస్తే వాళ్ళు తమకు తగ్గ అభిరుచి గల రంగాలలో దూసుకెళ్తారు. విద్య ఒక నిరంతరమైన దీపం. ఆ దీపంతో మరికొన్ని దీపాలను వెలిగించవచ్చు. విద్య వల్ల పొందిన విజ్ఞానపు కాంతి ప్రపంచమంతా పరుచుకుంటుంది.
ఆది మానవులకు చదువు లేదు. కానీ ఈనాడు మనం ఈ సుఖమైన ప్రపంచంలో ఎంతో ఆనందంగా బ్రతకగలుగుతున్నాము అంటే మానవుడు అనుక్షణం సమాజం నుంచి, ప్రకృతి నుంచి చదవడం నేర్చుకోవడం వల్లనే. కానీ కొందరు అనుకుంటూ ఉంటారు, అందరిలాగే మనం అక్షరాభ్యాసం చేసుకున్నాం, మన పేరు మనం రాసేసుకోగలం, మన సంతకం మనం పెట్టుకోగలం, ఇంకా చదువుకోవాల్సిందే ఉంది అనుకుని చదువులో నిర్లక్ష్యం చూపిస్తే అది వృధా చదువు అవుతుంది. అటువంటి చదువు వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలా అని తాను ఎంతో విద్యావంతుణ్ణి అని గర్వపడితే ఆ విద్య కొంతకాలానికి తన తామసం తనమసి అన్న రీతిలో వాళ్ళ అతి తెలివి వాళ్ళని నిలువునా ముంచేస్తుంది. అందువల్ల ఏ విషయంలోనూ అతివృష్టి పనికిరాదు, అనావృష్టి పనికిరాదు. అతివృష్టి అంటే అధికంగా చదివేసుకుని నా అంత గొప్పవాడు లేడు అని అహానికి పోవడం. అనావృష్టి అంటే అసలు చదువుకోకపోవడం. ఈ రెండూ కాకుండా చదువు యొక్క నిజమైన విలువని ప్రతి విద్యార్థి, ప్రతి నిరక్షరాస్యుడు తెలుసుకుని తానొక సూర్యుడై ప్రకాశించేలా చదువుకోవాలి అని వేమన ఈ పద్యం ద్వారా మనకి సూచిస్తున్నారు. కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము భావము మరొక్కసారి మీకోసం. చదువు జదవకున్న సౌఖ్యంబులును లేవు, చదువు చదివినేని సరసుడగును, చదువు మర్మ మెరిగి చదువగ జూడుము, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం యొక్క భావం. చదువు లేని వారికి సౌఖ్యం లభించదు, చదువుకున్నవాడే సజ్జనుడు. చదువుకోవాలి అనే అభిలాష కలవాడు విద్యలలోని సారాన్ని, మర్మాన్ని గ్రహించడానికి చదువుకోవాలి, కానీ ఏదో చదివేశాన్లే అనే వృధా పఠనం వల్ల ప్రయోజనమే లేదు అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యం యొక్క భావాన్ని మీరందరూ చక్కగా గ్రహించి మీ వల్ల 10 మంది చదువుకునేటువంటి విద్యార్థులు కానీ, పిల్లలు కానీ తయారయ్యేలా కష్టపడి చదువుకుంటారని ఆశిస్తూ రేపటి భాగంలో మరో మంచి వేమన పద్యంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.